ఎచ్చెర్ల నియోజకవర్గం ముద్దాడ గ్రామంలో ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్ ఆధ్వర్యంలో నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చొరవ చూపారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు అహర్నిశలు కష్టపడుతున్నానని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే పథకాలన్నీ వర్తింపజేశామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఎచ్చెర్లను రీపుదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఈశ్వర్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నాము మనం. ఆయన ఈరోజు ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గారు ఈరోజు ముద్దాడ గ్రామ పంచాయతీలో పర్యటించారు. అయితే ఈరోజు ప్రజల సమస్యలను తీసుకుని వాటిని పరిష్కరించేందుకు ఆయన చర్యలు చేపడుతున్నారు. అయితే సార్, ప్రధానంగా వైకాపా వారు మోకాలు అంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు అంటున్నారు. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో దూసుకుపోతుంది. ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలో భాగంగా ఇప్పటి వరకు 5 పథకాలని పూర్తి చేయడం జరిగింది. మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఈరోజు వరకు 120 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులను శాంక్షన్ చేస్తే అందులో మన ఎచ్చెర్ల మండలానికి కేవలం మిగతా మండలాల్లో పని అవుతుంది, పూర్తవుతుంది. మన ఎచ్చెర్ల మండలానికి ఇచ్చినటువంటి 30 కోట్ల రూపాయల్లో కూడా ఈరోజు వరకు కేవలం 5 కోట్ల రూపాయలే పని అయింది. మిగతా 40 కోట్ల రూపాయల వరకు పని చేసుకోలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు దానికి అడ్డుపడి తీర్మానాలు ఇవ్వకుండా, పనులు చేయకుండా, ఎక్కడైతే వీళ్ళందరూ ఎంత డెవలప్మెంట్ యాక్ట్ పనులు చేస్తే మళ్ళీ వాళ్ళకి పేరు వచ్చేస్తుందేమో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మమ్మల్ని ఎవరు చూడరేమో అనే భయంతో పనులు చేయనివ్వకుండా, వాళ్ళకి తీర్మానాలు ఇవ్వకుండా మోకాలు అడుగుతున్నారు. కానీ అటువంటివన్నీ అధిగమించి త్వరలోనే మిగతా పనులు కూడా మిగతా మండలాల్లో లాగానే ఎచ్చెర్ల మండలంలో కూడా అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నన్ను నమస్తే ఎచ్చెర్ల ఏ ఎచ్చెర్ల అయితే నన్ను అభిమానించి 30,000 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు పంపించిందో ఆ ప్రధానికానికి రుణం తెచ్చుకోవాలని, ప్రజల సమస్యల్ని నా దగ్గరకు వచ్చి చెప్పడం కాదు, నేనే వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామానికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, అంతేకాకుండా ప్రజలు ఏవైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి నేనే వినతి పత్రాలు తీసుకొని అధికారులతో సమక్షంలో వాటన్నింటినీ కూడా అక్కడే పరిష్కరించే విధిగా నేను ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసమని నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ నారాయణపురం కాలువకు సంబంధించి నాగావళి గడం కాలువ నీరు తెప్పించారు. నారాయణపురం కుడికాలువకి రావాల్సినటువంటి నీరు గత 6 సంవత్సరాల్లో ఒక చుక్క నీరు రాలేదు. మంది ఎచ్చెర్ల మండలం థైలాండ్ ప్రాంతంలో ఉంది, అంచేత చివరికంటే నీరు ఎప్పుడూ రాలేదు. దీన్ని మనం ప్రధాన సమస్యగా తీసుకొని మన నాయకులందరిది సహాయ సహకారాలతో మన గౌరవ కలెక్టర్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విన్నవిస్తే మనందరమే ఆయన ఇచ్చినటువంటి నిధులతో ఈరోజు మనం నారాయణపురం కుడికాలువ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే ఆనకట్టు ఉందో ఆనకట్ట దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఇసుక మేటేసి ఉంది. ఆ ఇసుకనంతా తీపిస్తే మనకు వచ్చిన నిధులతో ఆ ఇసుకనంతా తీపించి ఉన్న కాలువలు బాగు చేస్తే ఈరోజు నారాయణపురం కుడి కాలువకి ఎప్పుడు చూడనంత నీరు వచ్చి నీరు సస్యశ్యామలంగా అన్ని చెరువులు నిండి మిగతా నీరు ఇంకా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు ఎచ్చెర్ల ప్రజానికం అంతా, ఎచ్చెర్ల మండల రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. తుఫాన్లో నష్టపోయినటువంటి పరిస్థితులన్నీ కూడా మేము ఎంఆర్ఓ గారి ద్వారా, ఎండిఓ గారి ద్వారా స్టేట్మెంట్ వేసి చిన్న కొన్ని ఇల్లు మాత్రం పడిపోయాయి. కొన్ని మేర పొలాలు, వరిసేను పండిన పొలాలు ఏమున్నాయో అవి నీట మునగడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం. వారికి నష్టపరిహారం వచ్చే విధంగా మన ఎచ్చెర్ల నియోజకవర్గం ఒక ఎడ్యుకేషన్ హబ్. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ట్రిపుల్ ఉంది, శివాని, వెంకటేశ్వర స్కూల్ కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా చాలా మటు కాన్వెంట్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటి ద్వారా సుమారు 30 నుంచి 40 వేల మంది విద్యార్థులు ఒక్క మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో చదువుకుంటున్నారు ప్రతి సంవత్సరం. అంచేత వాళ్ళందరినీ ఉద్దేశించి ఇంకా భవిష్యత్తులో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇచ్చే ఒక ఎడ్యుకేషన్ హబ్గా రాష్ట్రంలోనే ఎడ్యుకేషన్కి పెద్దపీట వేసే విధంగా
ఎడ్యుకేషన్ అప్పుగా చేయాలని మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి మన యువనాయకులు లోకేష్ బాబు గారు ఒక్కసారి వచ్చి మన నియోజకవర్గంలో అడుగు పెడితే తప్పకుండా మన హెచ్ఆర్ల నియోజకవర్గం ఎడ్యుకేషన్ అప్పుగా తయారవుతుందని ఆయన నేను ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే ఆయన మన నియోజకవర్గానికి వస్తున్నారు. సార్, విద్యా సంక్షేమం అనేది ఎంత మాకు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే నిన్న మీరు ఏదైతే కూడా స్కూళ్ళను తనిఖీ చేశారో అలాగే అధికారులతో మీకు వీలు కూడా ఏం చేస్తున్నారో తనిఖీలు కాదు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, విద్యార్థులు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నారా, ఉపాధ్యాయులకు ఇంకా ఏదైనా మెరుగైన సౌకర్యాలు కావాలా, వాటిని తెలుసుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి నేను అక్కడికి వెళ్ళి విద్యార్థులతో కాసేపు ముచ్చడిస్తే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందని చెప్పి విద్యార్థులతో కూడా ఎక్కువ సమయం గడుపుతున్నాం. అలాగే సీఎం రిలీఫ్ చెక్కులు ఏవైతే ఉన్నాయో మీరు ఎన్ని ఇచ్చారు? సుమారు ఇప్పటివరకు ఈ సంవత్సరంన్నర కాలంలో ఇప్పటివరకు ₹1 కోటి పైగా సీఎం రిలీఫ్ ఫండ్ మన ఒక్క హెచ్ఆర్ల నియోజకవర్గాన ఇబ్బంది పడ్డ ఎవరైతే వివిధ డిసీజెస్తో బాధపడ్డారో, వివిధ ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ₹1 కోటి పైగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. వాళ్ళందరికీ దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.